యేసుక్రీస్తు జనన సందర్భంగా 3 ప్రధాన పాఠాలు మనం నేర్చుకోగలం. 1, దేవుని శక్తి. 2, దేవుని ప్రణాళిక. 3, దేవుని ప్రేమ. క్రిస్మస్ సందర్భంగా సంభవించిన సంభవాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ 3 పాఠములు మనకు అర్థమవుతున్నాయి. దేవుని శక్తి అనే పాఠంలో 4 ముఖ్య భాగాలు మనం చూస్తాం. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు దేనినైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమే అనుటకు కన్యక గర్భవతి అగుట ప్రధానమైన ఆధారం. పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ గర్భవతి అగుట సృష్టి ధర్మమునకు విరుద్ధం, అసాధ్యం. దేవునికి సమస్తం సాధ్యం. దేవుని వాక్యము మరియ తల్లి గర్భమునందు శరీరము ధరించెను. వర్జిన్ బర్త్, కన్యక గర్భవతి అగుట ఒక మహా అద్భుత కార్యము. దేవుడు దేనినైనా చేయగలడు అనుటకు ఒక రుజువు. 2వ కారణం, దేవుని యొక్క శక్తి మనము తెలుసుకునేటట్లు 2వ కారణము, యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములో జన్మిస్తారని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు పూర్వము 550 సంవత్సరాల క్రితం ప్రవచింపబడింది. అయితే యోసేపు మరియలు ఆమె గర్భవతి అయిన తర్వాత నజరేతులో ఉన్నారు. నజరేతు నుండి బెత్లెహేముకు 90 మైళ్ళ దూరం ఉన్నది. ఒక నిండు గర్భిణి నజరేతు గలిలయ ప్రాంతం నుండి బెత్లెహేము యూదయ ప్రాంతానికి ఎందుకు వెళుతుంది, ఎలా వెళుతుంది? అది అసాధ్యమైన కార్యం. అయితే దానిని సుసాధ్యం చేయటానికి దేవుడు కైసరు ఔగుస్తు అను చక్రవర్తి వలన ఒక ఆజ్ఞను ఇచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయాలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. నజరేతు నుండి వారిని బెత్లెహేముకు రప్పించటానికి చక్రవర్తిని తన స్వాధీనాన ఉంచుకొని దేవుడు ప్రజాసంఖ్య వ్రాయించుటకు పూనుకున్నాడు. ఇది 2వ రుజువు దేవుని శక్తికి. 3వ రుజువు, దేవుడు పరలోకము నుండి దేవదూతలను క్రిస్మస్ సందర్భంగా పంపాడు. దేవదూతలు భూమి మీదకు వచ్చుట అనేక పర్యాయాలు బైబిల్లో ఆధారాలున్న అంత పెద్ద సంఖ్యలో దిగి వచ్చుట ఒక్క క్రిస్మస్ లోనే సాధ్యమయ్యింది. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అంటానికి ఇది 3వ ఆధారం. 4వ ఆధారము, తూర్పు దిక్కున నక్షత్రాన్నిచ్చి అక్కడ నుండి జ్ఞానులను ఇంచుమించుగా 1500 కిలోమీటర్లు ప్రయాణం చేయించి 3 మాసాల పాటు వారిని బెత్లెహేము దగ్గరకు ఆకర్షించాడు. కనుక దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన శక్తికి ఇది ఉదాహరణ. క్రిస్మస్ సందర్భంగా దేవుని శక్తికి 4 ఉదాహరణలు చూచాం. 2, ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక క్రిస్మస్ సందర్భంగా 5 విషయాలలో బయలుపడుతోంది. మొట్టమొదటిది ఆయన ప్రణాళికలో ఏమిటి అని అనగా, మీకా గ్రంథము 5 అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా వారి పట్టణములలో అల్పమైన దానవైనను, ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును అనే ప్రవచనం చెప్పారు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే చేసిన ప్రణాళికలోని భాగము క్రీస్తు పూర్వం 550 సంవత్సరాలప్పుడు మీకా ప్రవచించాడు. అటువలనే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలప్పుడు సుమారుగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అనేటువంటి మాట చెప్పటం ద్వారా ఆయన ప్రణాళిక బయలుపడుతోంది. నేను నా కుమారుణ్ణి ఐగుప్తు నుండి పిలిచి తిని అని చెప్పబడిన మాట నెరవేరునట్లుగా చేశాడు. ఇది
మూడవది. నాలుగవది, ఎలిజబెత్ జక్కరయ్యల జీవితంలో ఎలిజబెత్ గర్భాన్ని దీర్ఘకాలం మూసి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తనకు సొంత కుమారుణ్ణి పంపే సందర్భంగా ఆయనకు వార్తాహరునిగా బాప్తిస్మమిచ్చు యోహాన్ని పుట్టించుటకు ఆమె గర్భాన్ని తాను తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. అది ప్రణాళికలో 4వ భాగంగా మనం చూస్తాం. ఐదవది, సిమియోను యేసును చూచే వరకు కూడా చనిపోడు అనేటువంటి వ్యాఖ్యానం లూకాసు వార్తలో మనకు 2వ అధ్యాయంలో కనబడుతుంది. సిమియోను పట్ల దేవుని యొక్క ప్రణాళిక, అతడు ప్రభువును చూచే వరకు మరణించడు. కనుక ఈ 5 విషయాలు మనకు దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేస్తున్నాయి. ఇక 3వ పాఠము దేవుని ప్రేమ. దేవుని ప్రేమ 2 భాగాలుగా క్రిస్మస్లో మనకు వ్యక్తమవుతోంది. ఒకటి, గొర్రెల కాపరులు, పేదవారు, పామరులు. 2, జ్ఞానులు, ధనవంతులు, విద్యావంతులు. వీరిరువురికి కూడా సమానముగా ఆహ్వానం పంపాడు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. దేవుడు పక్షపాతము లేకుండా ప్రేమిస్తాడు అనటానికి ఈ 2 ఉదాహరణలు మనకు రుజువులుగా కనబడుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా 3 పాఠములు నేర్చుకున్నాము. 1, దేవుని శక్తి. 2, దేవుని ప్రణాళిక. 3, దేవుని ప్రేమ.